ధర్మవరం సీటు రాకపోయినా టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంతోషంగానే ఉన్నారా? పొత్తుల్లో భాగంగా ధర్మవరం బీజేపీకి వెళ్లిపోయినా సత్యకుమార్కు అండగా ఉంటానని చెప్పడం వెనుక మతలబేమైనా ఉందా? తనకు రాకపోయినా పర్వాలేదు, తన శత్రువుకు మాత్రం రాకూడదు అన్నదే శ్రీరామ్ లక్ష్యమా? లేదంటే అంతకు మించిన స్ట్రాటజీ ఇంకేమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంపై హాట్ గా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సుదీర్ఘ అనుబంధమున్న పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్ రాకపోవడం గురించే అంతటా డిస్కషన్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సూర్యనారాయణ విజయం సాధించారు. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ధర్మవరం కూడా ఫ్యాన్ కే సొంతమైంది. ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు సూర్యనారాయణ. దీంతో ఈ నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేత లేకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కూడా ధర్మవరం ఇన్ఛార్జిగా శ్రీరామ్ను నియమించారు. నిత్యం పార్టీ కార్యక్రమాలతో టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు శ్రీరామ్. కానీ పొత్తు ఆయన అంచనాలను తల్లకిందులు చేసింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత సూర్యనారాయణ 2024 ఎన్నికల బరిలో ఉంటారన్న చర్చ సాగింది. దీంతో పరిటాల వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిటాల శ్రీరామ్కే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి పోయింది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సూర్యనారాయణకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ పరిటాల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీగా ర్యాలీలు చేశారు. దీంతో క్రాస్ ఓటింగ్ తో మొదటికే ఎసరు తప్పదని అనుమానించిన బీజేపీ సూర్యుని కాకుండా వై సత్యకుమార్ ను బరిలోకి దించుతున్నట్టు ప్రకటించి అందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ధర్మవరం సీన్ మొత్తం మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాడిమర్రి బత్తలపల్లి టీడీపీ కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదని మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని వ్యాఖ్యానించడంతో బీజేపీ బీపీ కాస్త హ్యాపీగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు కష్టపడతానని శ్రీరామ్ చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. టికెట్ రానంత మాత్రాన పారిపోయే వ్యక్తిని కాదని, కొందరిలాగా ఓటమి తరువాత కార్యకర్తలను వదిలేసే టైప్ కాదని పరోక్షంగా వరదాపురం సూరి గురించి వ్యాఖ్యలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్యాగం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించానని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన ప్రయాణం ధర్మవరంతోనే ముడిపడి ఉందని చెప్పారు. 5 ఏళ్ల క్రితం శ్రీరామ్ వేరు, ఇప్పుడున్న శ్రీరామ్ వేరని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందని శ్రీరామ్ చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పక్కా వ్యూహంతోనే పరిటాల శ్రీరామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న డిస్కషన్ సాగుతోంది. నియోజకవర్గంలో తన ప్రత్యర్థి వరదాపురం సూరికి చెక్ పెట్టడంతో పాటు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు సపోర్ట్ చేసి పరిటాల శ్రీరామ్ మైలేజ్ కొట్టబోతున్నాడని రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. మొత్తానికి వ్రతం చెడ్డ ఫలితం దక్కాలన్న స్ట్రాటజీతో పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారని లోకల్ గా మాట్లాడుకుంటున్నారు. ఇంతగా చర్చనీయాంశమవుతున్న ధర్మవరం రిజల్ట్ ఎలా ఉండబోతోందో అన్నది ఉత్కంఠగా మారింది.